హలో బిజియస్ నేను వరుణ్ గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్ పెట్టిన డిన్నర్ రెండు చూద్దాం వచ్చేయండి. సో ఫస్ట్‌కి అయితే గనుక ఐస్ క్రీమ్ అండ్ దాంతో వచ్చేటప్పటికి వైట్ రైస్ అనమాట. రోటీస్ అయితే అయిపోయినాయి వెళ్ళే టైంకి. సో లేకపోతే రోటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి టమాటా పులావ్ అనమాట. అయితే టమాటా పులావ్ ఆర్ లేకపోతే మెంతి పులావ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది చికెన్ కర్రీ పెట్టిన రోజునైతే గనుక. వెజ్ వాళ్ళకైతే గనుక పన్నీర్ ఉంటుంది. నాన్ వెజ్ వాళ్ళకైతే గనుక చికెన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు బటర్ మిల్క్ అయితే ఉంటుంది. రోజు ఉంటుందనమాట నైట్ టైం. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే ఇది తెలిసే ఉంటుంది. అండ్ ఈరోజు అయితే నార్త్ మెస్‌కి వచ్చానమాట. సో కాబట్టి నార్త్ స్టైల్ చికెన్ కర్రీ. ఇదే రోటీలోకి చాలా బాగుంటుంది రైస్‌లో కన్నా. బట్ కాకపోతే ఈరోజు రోటీస్ అయిపోయినాయి. మొన్న అలా నేను చికెన్ కర్రీ పెట్టిన రోజున పన్నీర్ తిన్నా అంటే అసలు కింద కామెంట్స్‌లో అయితే చాలామంది అసలు వెజ్ ఎవడన్నా తింటాడా నాన్ వెజ్ కర్రీ పెట్టుకుని అని చెప్పి పెట్టారు. నాకు యాక్చువల్‌గా వెజ్ కూడా అంత ఇష్టం అనమాట. నాకు నాన్ వెజ్ అంత ఇష్టం, వెజ్ కూడా అంతే ఇష్టం నాకు. సో దాని మీద అప్పుడప్పుడు పన్నీర్ కర్రీ కూడా తింటూ ఉంటాను నేను. అండ్ ఇంకా చికెన్ కర్రీ టేస్ట్ విషయానికి వచ్చేసరికి టమాటా పులావ్తో టేస్ట్ చాలా బాగుంది. అండ్ అలాగే వైట్ రైస్తో కూడా చికెన్ కర్రీ టేస్ట్ బాగానే అనిపించింది అనమాట ఈరోజు. ఇది జనరల్గా రైస్లోకి సెట్ అవ్వదు మనకు నార్త్ స్టైల్ చికెన్ కర్రీ ఎప్పుడు. అయితే రోటీలోకి కానీ లేకపోతే పులావ్స్లోకి కానీ సెట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ రోజుకి అది ఇంతేనండి. మరి నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేసేయండి.